హాయ్ గాయ్స్, నేను మీ సుమన్. ఏంటిదంటే ఈరోజు టాపిక్ ఫస్ట్ మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ రైడ్ వచ్చేసి యాగంటి ప్లాన్ చేసిన, కానీ మన రైడ్ మాత్రం బిస్కెట్ అయిపోయింది. ఎందుకంటే నా బైక్ ఈసీ ప్రాబ్లం వచ్చేసింది, సడన్గా ఆగిపోయింది. సండే నైట్ నుంచి పిచ్చ సతాయిచ్చింది ఘోరంగా. అయితే మార్నింగ్ లేచి కేటీఎం షోరూమ్ కాల్ చేస్తే ఓకే మీరు వచ్చేసి బైక్ తీసుకొని అన్నారు. సో నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇది ఇట్లా దుబ్బుకుంటూ వెళ్ళిపోతున్నాం రోడ్ మీదకి. మా ఇంటి దగ్గర నుంచి రోడ్ కూడా ఎంత మంచిగా ఉండదు, అంత గుంతలు గుంతలు మట్టి రోడ్ అంతా. సో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇక్కడ మిస్టర్ చాయ్లో కాఫీ తాగేసి వచ్చి ఇంకా బైక్ని తీసుకుని వెళ్తున్నాం. ఇంకా బైక్ నడుపుతున్నది అయితే నా ఫ్రెండ్. ఆడు నేను ఇద్దరమే ప్లాన్ చేసుకున్నాం అనమాట, ట్రిప్కి వెళ్ళాలి, అది కాక నేను కూడా మోటార్ బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి. సో అట్లా ప్లాన్ చేసుకున్నదంతా బిస్కెట్ అయిపోయింది. వాడు నేను ఇంకా ఓకే మనకి లక్ లేదురా ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే. ఇప్పుడైతే బైక్ అయితే రిపేర్ చేయించేసి ఆ తర్వాత అయితే ఈ మండే అనుకున్న ప్లాన్ కాస్త నెక్స్ట్ మండే షిఫ్ట్ చేసేసిన. నెక్స్ట్ మండే మాత్రం యాగంటి ట్రిప్ పక్కా. ఎప్పుడైతే వాడు నేను ఇంకా తీసుకుని వెళ్తున్నా, ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ప్రజెంట్ అయితే మొత్తం 4 మెంబర్స్ వచ్చాము. ఆడ ముందర వెళ్తున్న వాడి పేరు షఫీ. వాడు కూడా బాగానే హెల్ప్ చేస్తాడు ప్రతి దాంట్లో. నేను ఏమడిగినా లేదు, నాతో బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు. అంటే మా 10th బ్యాచ్ వేయరనమాట, ఇదంతా 10th బ్యాచ్. వీడి పేరు అయితే కిరణ్. ఇంకా వాడు నేను అందరం కలిసి దొబ్బుకుంటూ వెళ్ళిపోయాం. అక్కడ అక్కడ ముందర ఉంది బొలోరో అనేసి అన్నాడు. ఆయన గ్రీస్ ఏదో చేయించుకుంటున్నా అని చెప్పంటే ఓకే అక్కడికి వస్తున్నాం వెహికల్ తీసుకొని అన్నా. అవి అయితే నా బైక్ తీసుకొని వచ్చేసిన ఇక్కడికి. అక్కడ ముందర కనిపిస్తుంది అదే అనుకున్నా, ఓకే అదే. ఫైనల్గా వచ్చేసినాం. కానీ ఏంటంటే పంచాయతీ ఇప్పుడు దాన్ని ఆ బైక్ని ఆ పైకి ఎక్కించేదే పంచాయతీ. సో నేనైతే రంగంలో దిగిపోయా. హెల్మెట్ బ్యాగ్ అన్నీ ఉన్నాయి. ఏంటంటే ఇంక అట్లనే కష్టపడాల్సి వస్తుంది. ముందర టైర్ పట్టుకొని లేపుతున్నా అస్సలు లేస్తలేదు. దీనికి ఏంటిదంటే మెయిన్ ట్విస్ట్ ఏంటంటే నేను బంపర్లు ఒక బైక్ అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిందిలే, దానివల్ల బంపర్లు కూడా పోయినాయి. ఏదో కింద మీద పడి లేపుతున్నాం. ఫైనల్గా అయితే మొత్తం పైనకి ఎక్కించేసినాం. ఏంటంటే వీడియో తీయలేదు, ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా రావాల్సి వచ్చింది, వీడియో తీసేవాడు కూడా రావాల్సి వచ్చింది బైక్ లేపడానికి. పైనకి ఎక్కించేసినాం. ఆయనే డ్రైవర్ ముందరైతే కడదాం అంటున్నాడు. మేమైతే వద్దు, కడితే ఏదన్నా ప్రాబ్లం ఏదైనా విరిగిందంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. మా ఫ్రెండ్స్ అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా నన్ను ఎక్కించేసి పైకి ఇంకా వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనుకుంటున్నా నాకు తెలిసి. ఇంకా ఆయన వచ్చేసి డ్రైవర్ ఏమంటున్నాడు అంటే నువ్వు కూడా వెహికల్ మీద కూర్చో వెనకాల. అంటే డ్రైవర్ అని అంటలేడు, నేనే నా సేఫ్టీ కోసం బైక్ మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం ఏంటంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసమని నేను వెహికల్ మీదనే కూర్చుంటా, నేను బ్యాక్ సైడే కూర్చుంటా అని చెప్పేసి అన్నా. వెనకాల కూర్చొని ఉన్నా. ఇక వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది బొలెరో కర్నూలుకి. బీభత్సమైన ఎండ ఉంది. అమ్మ ఇంత ఘోరమైన ఎండ ఉంటుంది అనుకోలేదు నేను అసలుకి. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఇంకా మా ఊరు స్టార్ట్ కాకముందనే ఇంత ఘోరంగా ఎండ ఉంది. ఇక్కడ నుంచి 1.5 hour జర్నీ కర్నూలుకి. అది కాక ఆయన ఏదో లోడ్ కూడా మళ్ళీ లోడ్ చేసుకోవాలని చెప్పేసి అన్నాడు ఒక ప్లేస్లో. అయితే మళ్ళీ అదొక పంచాయతీ అయింది అయ్యా అనుకున్నా. ఇంకా చూడండి ఇదైతే ఇట్లానే అనుకున్నా, కానీ ఇది ఏంది ఎండ మాత్రం ఘోరంగా చంపేస్తుంది. ఇట్లనే కూర్చొని ఉన్న బైక్ మీద అట్లనే. ఇక ఫైనల్గా అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది మా ఊరు టర్నింగ్ అనమాట ఇది. ప్రజెంట్ ఇక్కడ వచ్చేది అయితే ఇక్కడ పెట్రోల్ బంక్లో మేమైతే ఫుల్గా దాన్ని కట్టి పడేసినాం ఘోరంగా. అది ఎక్కడ సైడ్ జరగదు, ముందరికి వెళ్ళదు, సైడ్కి జరగదు. ఇక్కడ ఫుల్గా టైట్గా కట్టేసే వరకు నేను మంచిగా లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు అని ప్లాన్ చేసుకున్నా. ప్రశాంతంగా లోపల వచ్చి కూర్చోసిన. గంటన్నర ఓన్లీ ఎండ, అంటే బీభత్సమైన ఎండ. కరెక్ట్ ఆ టైం 11 ఆ టైం అవుతుంది కరెక్ట్గా. ఆ టైంలో అంటే బీభత్సమైన ఎండ స్టార్ట్ అయింది ఆల్రెడీ కర్నూలులో. నాకు తెలిసి ఎక్కువ ఎండలు అయితే కర్నూలులో ఉన్నాయనుకుంటున్నా, ఇంత ఘోరంగా ఉంటాయి అనుకోలేదు. ఇంకా నేనైతే మంచిగా లోపల కూర్చొని ప్రశాంతంగా ఉన్నా. అదిగాక ఆయన బులోరో మాత్రం వేరే లెవెల్ ఇంటీరియర్ డిజైన్ మంచిగా చేయించిండు. ఇంకా వెనకాలైతే మన డ్యూక్ బైక్ ఉంది. ఏదైనా జరుగుతుందా అని చూస్తున్నా, కానీ ఫైనల్గా మనం కేటీఎం షోరూమ్ కూడా వచ్చేసినాం. ఇదంతా వీడియో తీసుకోలేదు, ఎందుకంటే ఎవరు లేరు తీయడానికి వీడియో. అది కాక నేను బైక్ తింపడానికి దానికి సరిపోయింది. బైక్ అయితే 2-3 days అన్నాడు టైం తీసుకుంటా అన్నాడు. అందుకోసం నేనైతే ర్యాపిడో బుక్ చేసుకుని అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. ర్యాపిడో అయితే ఫైనల్గా వచ్చేసింది అన్నాడు. నేనైతే కేటీఎం షోరూమ్ నుంచి బయటకు వచ్చేసిన, సర్వీస్ సెంటర్ దగ్గర నుంచి. అయితే బయట ఉన్నా అన్నాడు. మళ్ళీ ఇంకా అయితే బయట కనిపించలేదు మనకైతే. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి కర్నూలులో, ఘోరంగా అయితే ఘోరంగా.
ఓకే. వచ్చేసిండు ఆయన గూడా. ఈ క్లిప్స్ అయితే నేను డీజే యాక్షన్ క్యామ్ 2లో తీసిన. ఎట్లా ఉంది ఏం కథ అని చెప్పేసి చూసినా కానీ బాగానే వస్తుంది. క్వాలిటీ అయితే బీభత్సంగానే ఉంది. ఏంటిదంటే ఇప్పుడు ఈయన హెల్మెట్ పెట్టుకోలేదు. అట్లీస్ట్ మనమన్నా పెట్టుకోవాలి కదా అని చెప్పేసి అందులో మనకి ఈ డీజే యాక్షన్ క్యామ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి నేను ఓకే ఇది ఒక వ్లాగ్లా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నా. సో మీరు ఇట్లా ఉంది ఆ వీడియో మొత్తం అట్లా ఉంది, ఈ వీడియో ఇట్లా ఉంది ఏంది అని చెప్పి ఏమనుకోవద్దండి. ఏంటిదంటే ఇంకా ఏదో ఒకటి కంటెంట్ అయితే ఫస్ట్ అయితే చేయాలి కదా, అలా అని చెప్పేసి స్టార్ట్ చేసేసిన. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. నా సెకండ్ వ్లాగే వచ్చేసి ట్రిప్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. యాగంటి ట్రిప్ ప్లాన్ చేశాను కదా, అదే నా సెకండ్ వ్లాగ్ కావచ్చు. మీరైతే ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. అయితే మీరు ఎంజాయ్ చేస్తే చాలు, నాకు అదే ఎక్కువ. ఇంకా నేనైతే అన్న వాళ్ళ ఇంటికి ఫైనల్గా రీచ్ అయినా. నేనైతే ఇంతటితో నా వీడియోని క్లోజ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి బైక్ తీసుకోవడానికి వచ్చినప్పుడు అది చేస్తా. అది చేసిన తర్వాత అది మినీ షార్ట్ బ్లాగ్ అయితే అనుకుంటా, ఒక 5 minutes ఆర్ 6 minutes సేమ్ ఇప్పుడు ఎలా ఉందో అలానే అవుతుంది. ఇంకా నేనైతే ఆల్మోస్ట్ మా అన్న వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసిన. ఇంకా నేనైతే వీడియో ఆఫ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.